అతన్ని కఠినంగా శిక్షించడానికి యాక్షన్ తీసుకోమని పోలీసులను ఆదేశించాలి కదా. ఏం చేస్తుంది మహిళా కమిషన్? నిద్రపోతుందా అని నేను అడుగుతూ ఉన్నాను. మాట్లాడితే ఎగ్నిస్ట్ పార్టీ వాళ్ళు ఏమీ చేయకపోయినా మీరు నోటీసులు ఇస్తూ వాళ్ళకి విచారణకి పిలుస్తూ ఉంటారు కదా. మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇలాంటి పని చేస్తే మీరు ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోలేదు? కనీసం నోటీస్ ఇవ్వలేదు. ఆ బాధిత మహిళ ఆ వీడియోలు నేను కూడా చూడడం జరిగింది. అసలు ఒక మహిళగా ఆ వీడియో చూస్తుంటే సిగ్గుతో తలదించుకున్నాను. అంత దారుణమా? అసలు నిజంగా ఇలాంటి రాష్ట్రంలో బ్రతుకుతున్నందుకు ఈరోజు సిగ్గుపడాలి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా. ఈ ప్రభుత్వం ఇంత సంఘటన జరిగాక చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారండి, నేను ట్వీట్ చేశాను, యాక్షన్ తీసుకున్నాము. చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, మరి 3 రోజులైంది. 15వ తేదీ సంఘటన జరిగింది, ఈ రోజు 18వ తేదీ మీరు ట్వీట్ చేశారు. మీకు తెలియదా? మీ పార్టీ నాయకులే సెటిల్మెంట్లకు ప్రయత్నించారు కదా. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఈ రోజు వరకు? మరి పోలీసుల మీద చర్య తీసుకోవాలి కదా మీరు. అంటే సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిపోయింది. సాక్షి మీడియా ఇలాంటి సంఘటనని, ఇలాంటి దుర్మార్గకరమైన సంఘటనని వెలుగులోకి తీసుకొచ్చాక ప్రజలందరూ చీకొడుతున్నారని అర్థమయ్యాక మీరు ట్వీట్ చేశారు. ఇదేనా మీ బాధ్యత? మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ గల్లా మాధవి గారు అంటున్నారు ఆవిడ మీదట దుష్ప్రచారం చేసేస్తున్నారట ప్రతిపక్షాలు, మీడియా అని అంట. అసలు అమ్మ, ఈ మాట అనడానికి మీరు సిగ్గుపడాలి. నిజంగా మీ మీద దుష్ప్రచారం అయితే ఆ మల్లెల మూర్తి అనే వ్యక్తికి మీ పార్టీకి సంబంధం లేకపోతే మీరు ఎందుకు అతని పార్టీ నుంచి ఏ విధంగా సస్పెండ్ చేయగలిశారు? మీ పార్టీ కార్యకర్త కాబట్టి మీరు సస్పెండ్ చేశారు. అలాగే ఆవిడ అంటూ ఉన్నారు ఏంటి, అధికార దుర్వినియోగం పాల్పడకూడదు అని చెప్తూ ఉన్నారు. అసలు ఆ మాట మీరు అనే అర్హత మీకు లేదు. అధికార దుర్వినియోగానికి కేర్ ఆఫ్ అడ్రస్ మీరు. అధికార దుర్వినియోగానికి ఆధార్ కార్డు ఎవరంటే గల్లా మాధవి గారు అని చెప్తారు. ఎంత దారుణం అంటే, ఆ రోజు మీరు మీ భర్త కలిపి అంబటి రాంబాబు గారి ఇంట్లో మహిళలు ఉన్నారని తెలిసి కూడా ఇంటి మీదకి వెళ్ళి మీరు మీ అనుచరులు కలిపి దాడి చేయడం జరిగింది. మరి దాన్ని అధికార దుర్వినియోగం అనరా? పోలీసుల సమక్షంలో జరిగింది. పోలీసులను తోడు తీసుకొని వెళ్ళి చేశారు. మీ మీద కానీ, మీ భర్త మీద కానీ, మీ కార్యకర్తల మీద కానీ ఏం చర్యలు పోలీసులు తీసుకున్నారు? ఇప్పుడు అధికార దుర్వినియోగం చేసింది మీరా కాదా? మీరే ప్రెస్ మీట్లో గల్లా మాధవి గారే చెప్పడం జరిగింది, నాకు పోలీసులు ఎటువంటి విచారణ చేయలేదు అనేసి. అంటే ఇదంతా అధికార దుర్వినియోగం కాదా? మీరు అంత దారుణంగా ప్రజాస్వామ్య దేశంలో ఉండి కూడా పోలీసు వ్యవస్థని చేతుల్లోకి తీసుకొని, అధికారాన్ని చేతుల్లోకి తీసుకొని ఆ రోజు అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసినా మీ మీద కానీ, మీ భర్త మీద కానీ, మీ కార్యకర్తల మీద ఎటువంటి చర్యలు పోలీసులు తీసుకోలేదు. కాబట్టి ఈరోజు మీ కార్యకర్తలు ఒక మహిళని ఇంత దారుణంగా రోడ్డు మీద వివస్రణ చేసి దాడి చేయడం జరిగింది. నిజంగా మీరు చేసిన పనికి సభ్య సమాజం ఈరోజు సిగ్గుపడుతూ ఉంది గల్లా మాధవి గారు అని తెలియజేస్తూ ఉన్నాను. ఒక్క ఆమె విషయమే కాదు, అదే గుంటూరులో నజీర్ అనే వ్యక్తి వేధింపులకి ఒక మహిళ ఆత్మహత్యా యత్నం చేసుకుంది. అతని వలన లైంగిక వేధింపులకు గురై. మరి నజీర్ అనే ఎమ్మెల్యే, మరి అతని మీద ఏం చర్యలు తీసుకున్నారు? మరి ఒక ఎమ్మెల్యే మీదే చర్యలు తీసుకోకపోతే దాన్ని చూసి కార్యకర్తలు మేం తప్పు చేసినా మా మీద కూడా చర్యలు తీసుకోరు అన్న ధైర్యంతో ఈరోజు ఈ విధంగా ఇలాంటి పనులు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే అరవ శ్రీధర్ అనే జనసేన ఎమ్మెల్యే ఒక మహిళను లోబర్చుకొని 5 సార్లు గర్భవతిని చేసి 5 సార్లు అబార్షన్స్ చేస్తే ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆమె NHRCకి ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఆదేశానుసారం ఇక్కడ పోలీసులు కేవలం కేసు నమోదు చేశారు. తరువాత అదే అరవ శ్రీధర్ ఎదురుగా అతని అనుచరుడు ఈమె మీద, ఈ బాధిత మహిళ మీద బహిరంగంగా దాడి చేస్తే కనీసం అరెస్ట్ చేయలేదు. మరి అలాంటి సంఘటనలు పదే పదే మీ ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్యే అనుచరులు చేస్తూ ఉంటే, మీ కూటమిలో ఉన్న నాయకులు చేస్తూ ఉంటే మిగతా నాయకులకు కూడా మీరే ఆదర్శమయ్యి ఈ విధంగా తప్పుడు పనులు రిపీటెడ్గా చేస్తూ ఉన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. మొన్నే కావలిలో సంఘటన చూసాం. మొన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన పూజిత గారు వెళ్తే కావలి
ఆ బాధిత మహిళ పట్టుకొని బోరు నేడ్చిందంట. నాకు న్యాయం జరగలేదు, ఇలా చేసిన వ్యక్తుల్ని ఎటువంటి శిక్ష వేయలేదు అని చెప్పి ఆమె బోరుని ఏడ్చింది. అది ఈ కూటమి పాలనలో ఈ రాష్ట్రంలో మహిళలకి జరుగుతున్న అన్యాయం, మహిళకి దక్కుతున్న గౌరవం. అలాగే తీసుకుంటే కోనేటి ఆదిమూలం వేధింపులకి, కోనేటి ఆదిమూలం అనే ఎమ్మెల్యే వేధింపులకి ఒక మహిళ ఈ రాష్ట్రంలో అయితే ఆమెకి రక్షణ ఉండదని పక్క రాష్ట్రమైన హైదరాబాద్ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టింది. ఏం చర్యలు తీసుకున్నారు? ఈ ఎమ్మెల్యేని కోనేటి ఆదిమూలం మీద సెటిల్మెంట్లు చేశారు, ఆ మహిళని బెదిరించారు. అది మీరు చేసిన పని. మరి వీళ్ళందరూ ఆదర్శం కదా ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి. అలాగే తీసుకుంటే కిరణ్ రాయల్ వల్ల ఆ లక్ష్మి అనే బాధితురాలు ఏ విధంగా బాధించబడిందో మనం చూసాం. కిరణ్ రాయల్ వలన బాధించబడితే అతని మీద ఏం చర్యలు ఈ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ తీసుకున్నారని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఒక మహిళని వివస్త్రం చేసి స్తంభానికి కట్టి దాడి చేశారు. మరి ఏం చర్యలు తీసుకున్నారు? అలాగే మనం చూసాం టీటీడీ చైర్మన్ తాలూకా వీడియోలు బయటకు వచ్చాయి. ఆ మహిళ లేఖ కూడా రాసింది. మరి అతని మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఏ చర్యలు తీసుకోలేదు. వీళ్ళందరూ ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి ఆదర్శం కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే కొలికిపూడి శ్రీనివాస్ అనే టీడీపీ ఎమ్మెల్యే వేధింపులకి ఒక మహిళ వీఆర్ఓ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. మరి అతని మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సో మా ఎమ్మెల్యేలు తప్పులు చేసినా ఈ కూటమి ప్రభుత్వంలో పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. వాళ్ళనే ఆదర్శంగా తీసుకొని మేము కూడా తప్పులు చేస్తామని ఈ కార్యకర్తలు అలాగే వార్డు స్థాయిలో నాయకులు ఈ విధంగా చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అనుచరులు చూసాం ఆ రోజు. అదే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి చెందిన ఒక ఫీల్డ్ అసిస్టెంట్కి డబ్బులు ఇమ్మనేసి లేదంటే పక్కలోకి రమ్మని వేధించిన పరిస్థితి. ఆమె కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఆ అనుచరులకి ఏం చర్యలు తీసుకున్నారు? వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు. తుని సంఘటన చూసాం. తెలుగుదేశం పార్టీ నాయకుడే ఏ విధంగా ఒక బాలికని లైంగికంగా వేధించాడు అనే విషయం, ఏ విధంగా లోబర్చుకోవడానికి ట్రై చేశాడు అనే విషయం. ఇలా మహిళల మీద అఘాయిత్యాలు జరిగినా, దాడులు జరిగినా, హత్యలు జరిగినా, అత్యాచారాలు జరిగినా అన్నింటికీ ఎక్కువగా కారకులు తెలుగుదేశం పార్టీ నాయకులే ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల, లా అండ్ ఆర్డర్ని ఈ కూటమి ప్రభుత్వం గాలికి వదిలేయడం వల్ల, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రిగా అనిత గారు వాళ్ళు ఫెయిల్ అవ్వడం వలన, వీళ్ళందరికీ ఎటువంటి శిక్ష వేయకపోవడం వలన మిగతా నాయకులు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని పదే పదే తప్పుడు పనులు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి పాలనలో రోజుకి 3-4 మహిళల మీద హత్య కానీ అత్యాచారం కానీ జరుగుతుంది. నిజంగా సిగ్గుపడాలి మీరు ముఖ్యమంత్రి అయినందుకు, ఆవిడ హోంమంత్రి అయినందుకు. అలాగే ఈ రాష్ట్రంలో రోజుకి కూటమి పాలనలో 70 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. మద్యం, గంజాయి, డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే తీసుకుంటే అమిత్ షా గారే లెటర్ రాశారు. ఎమర్జెన్సీ కాల్ సెంటర్కి కాల్ చేస్తే 26 నిమిషాల వరకు కూడా పోలీసులు రెస్పాండ్ కావట్లేదు. మీరు బుద్ధి తెచ్చుకొని ఆ రెస్పాండ్ అయ్యే సమయాన్ని తగ్గించండి, నేషనల్ యావరేజ్ 18 నిమిషాలు ఉందని అమిత్ షా గారు వీళ్ళకి తిడుతూ లెటర్ రాయడం జరిగింది. అయినా వీళ్ళకి సిగ్గు రాలేదు. అలాగే చూసాం బిఎన్ఎస్ఎస్ చట్టాలు అమలు ఏ విధంగా ఉందని ఒక నివేదిక తయారు చేస్తే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపితే మన రాష్ట్రం చిట్ట చివరి స్థానం 36వ స్థానంలో ఉంది. అయినా వీళ్ళకి ఎటువంటి సిగ్గు కూడా లేదు. పాలనని గాలికి వదిలేశారు. పోలీసుల్ని ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీదే దృష్టి పెట్టడానికి ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి. ఇలా ఉంటే ఇలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు ఖచ్చితంగా మరిన్ని చేస్తారు. మిగతా వాళ్ళకి కూడా ఆదర్శంగా ఈరోజు నిలుస్తూ ఉన్నారు. 15వ తేదీ జరిగిన ఇంతవరకు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని నేను అడుగుతూ ఉన్నాను.
నిజంగా ఇది రాష్ట్రానికే సిగ్గుచేటు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, చట్టాలు అన్నీ సిగ్గుతో తలదించుకోవాలి ఈరోజు జరిగిన సంఘటనని చూసి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.